Hi students, welcome back. The next session of money and banking class. మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బీకామ్ రెండవ సంవత్సరం మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు మనకున్నటువంటి సెకండ్ సెమిస్టర్ లో ఒక ముఖ్యమైన సబ్జెక్టు మనీ అండ్ బ్యాంకింగ్ లో మనం పాఠ్యాంశాలని చర్చించుకుని వస్తున్నాం. ఇప్పుడు మనము భారతీయ గ్రామీణ విత్తము మరియు బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మనం చర్చించుకుందాం ఇవాళ క్లాస్లో. రుణగ్రహీత వస్తు విష వలయం నుండి సంస్థాగత పరపతి వైపు ఏ విధంగా పయనించాలి, ఏ విధంగా పరిణామాలు జరిగాయని మనం తెలుసుకోవాలి. గ్రామీణ పరపతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే అంశం గురించి మనము ఈ రోజు క్లాసులో తెచ్చుకుందాం ఫ్రెండ్స్. నా పేరు డాక్టర్ మల్లికార్జున, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేను అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో నేను గత కొంతకాలంగా కౌన్సిలర్గా వ్యవహరిస్తున్నాను ఫ్రెండ్స్. మరి గ్రామీణ పరపతికి ముందు ఏం జరిగిందో ఒకసారి అనుకుందాం ఫ్రెండ్స్. గ్రామీణ రుణగ్రహీత అంటే ఒక రైతు తీసుకుందాం మనం. పూర్వం 1850 సంవత్సరాల కంటే ముందు నుండి కూడా భారతీయ రైతులు, చిన్న సన్నకార రైతులు మరియు చేతివృత్తుల వారిని పీడిస్తున్న దీర్ఘకాలిక ఆర్థిక సంక్షోభము, ఇది తరతరాలుగా కొనసాగుతున్న భారంగా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుండి, ఊర్లో ఉన్నటువంటి భూస్వాముల దగ్గర నుండి, అనేక మంది దగ్గర నుండి రుణగ్రహీత వారి చేతిలో బందీగా ఉన్నాడు. ఒకవైపు భారతదేశానికి గ్రామాల పట్టుకొమ్మలు, మహాత్మా గాంధీ అన్నట్లు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్, భారతదేశము గ్రామీణ భారతము అంటాడు. మన గ్రామీణ భారతంలో రైతుల యొక్క, చేతి వృత్తుల యొక్క రుణగ్రహీత అనేది ప్రధాన సమస్యగా కొనసాగుతూ వస్తుంది ఫ్రెండ్స్. మరి గ్రామీణ రుణగ్రహీతను గ్రామీణ పరపతిగా ఏ విధంగా మార్చడానికి తీసుకున్న చర్యలేంటి అని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే, రుణగ్రహీత నుండి రైతులు విముక్తులు చేయడానికి మరియు ఉత్పాదకతను పెంచడానికి రూపొందించబడిన ఆధునిక సంస్థాగత వ్యవస్థగా మనము గ్రామీణ పరపతిని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. గ్రామీణ పరపతి అనేది గ్రామాలు అనేవి పట్టుకొమ్మలుగా ఉండాలి. అందుకే కానీ మన భారతదేశం ఏమంటామంటే, మన భారతీయ రైతు అప్పుల్లోనే పుట్టి, అప్పుల్లోనే పెరిగి, అప్పుల్లోనే మరణిస్తాడు ఒక నానుడి ఉంది ఫ్రెండ్స్ మనకు. ఎందుకంటే ఒక పంట రైతులకు, చేతివృత్తుల వారికి, గ్రామీణ చేతివృత్తుల వారికి తమ బంధువుల దగ్గర నుండి, తమ స్నేహితుల దగ్గర నుండి, ముఖ్యంగా గ్రామీణ వడ్డీ వ్యాపారస్తుల నుండి, దేశీయ బ్యాంకర్ల నుండి అధిక వడ్డీకి అప్పు తీసుకొని అప్పుల్లోనే కూరుకుపోతారు. బయటకు రాలేకపోవడానికి ప్రధాన కారణం గ్రామీణ రుణగ్రహీత అంటారు. ఇది ఒక తరానికి నుండి మరొక తరానికి బదిలీ కావడం వల్ల ఇది తరతరాలుగా బదిలీ అయ్యే ఒక విషవలయంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతం చూసిన వాళ్ళే. గ్రామాల్లో జరిగేటువంటి రైతుకు చిన్న కమతాలు ఉంటాయి, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు. సో పంట అనేది వర్షం మీద ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్ వ్యవసాయం కాదు. చిన్న 5 ఎకరాల పొలం మీద తన జీవితాన్ని కొనసాగించాలి. వర్ణదేవుడు కరుణిస్తేనే పంట పండుతుంది. పంట పండినప్పుడు కూడా మార్కెట్లో ధర అనేది కూడా ఖచ్చితంగా దొరుకుతుంది లేదు. కొన్నిసార్లు ప్రకృతి కూడా కన్నెర చేస్తుంది. ప్రకృతిలో వానదేవుడు అధిక వర్షాన్ని ఇచ్చి పంట చేతికొచ్చే సమయంలో ఇబ్బందులు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు అనే వ్యక్తి, గ్రామీణ రైతు
ప్రకృతితో పోరాడతాడు కొన్నిసార్లు. అంతేకాకుండా తన చుట్టూ ఉన్నటువంటి తనకు అప్పులు ఇచ్చి వారిని కూడా తన యొక్క మొత్తం జీవితాన్ని వాళ్ళ అప్పుల చేతుల్లో పెడతాడన్నమాట. మరి ఆదాయపు అంటే రుణగ్రహీత రైతు అంటే రైతు కావచ్చు, చిన్న చేతి వృత్తి పని వారు కావచ్చు, వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఎందుకు రుణగ్రహీతలు అవుతారు అని ఒక్కసారి ఆలోచించుకుంటే, కారణాలేంటి రైతు రుణగ్రహీత కావడానికి అని ఒక్కసారి మనం తెలుసుకోవాలనుకుంటే, భూమిని వడ్డీ వ్యాపారికి కోల్పోవడం కానీ, కౌలుదారుగా మారడం అనేది ఆస్తుల వెట్టి చాకరీగా జరుగుతుంది. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ కట్టలేక భూమిని వడ్డీ వ్యాపారస్తుడికి అప్పజెప్పేసి అదే తన పొలంలో తను కౌలుగా కౌలుదారుడిగా మారడం అనేది జరుగుతుంది. ఇది చాలా ఊహించుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. తక్కువ ఆదాయం, పేదరికం కూడా ఒక భారంగా ఉంటుంది ఫ్రెండ్స్. పేదరికం కూడా భారంగా ఉంటుంది ఫ్రెండ్స్. వ్యవసాయంలో అనిశ్చితి, అల్ప ఉత్పాదకత ఈసారి చూస్తున్నాం మనం. రైతులు ఇప్పటి వరకు మనకు రావాల్సిన సరైన వర్షాలు రాలేదు. ఎల్నినో ప్రభావం అంటున్నాము. భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వచ్చాయి, పర్యావరణ మార్పులు వచ్చాయి. మనిషి అనేవాడు పర్యావరణానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రకృతి కన్నర చేస్తే భూమండలానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. అనుత్పాదక అవసరాల కోసం రైతులు, చిన్న సన్నకారు రైతులు అందరూ కూడా పండుగలు, వివాహాలు, వైద్య ఖర్చుల కోసం వడ్డీ వ్యాపార వద్దకు అప్పుల కోసం వెళ్తారు. అప్పుడు తనకు ఆధారమైన భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకొస్తాడు. ఆ అప్పు మీద వడ్డీ కూడా చాలా ఎక్కువ రేట్లు ఉండి దోపిడీకి గురవుతుంది. చెల్లించలేని స్థాయిలో వడ్డీలు అసలు తీరని అప్పులుగా ఉండిపోతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి రుణగ్రహీత కావడానికి ఇవన్నీ కారణాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. మనం తను కోరుకున్నవి కావు. కొన్నిసార్లు ప్రకృతి, కొన్నిసార్లు తన ఆ, తన సొంతంగా చేసుకున్నటువంటి అప్పులు, పండుగలకు, వివాహాలకు, వైద్య ఖర్చులకు, వాటి కోసం అధిక వడ్డీ కోసం తీసుకున్న రుణాలు కూడా మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. మరి రుణగ్రహీతకు ప్రధాన కారణాలు మనం ఆర్థిక వనరులో చూసినప్పుడు ఏమవుతుందంటే, వ్యవసాయ అనిశ్చితి, వర్షాభావ పరిస్థితులు, చీడ పురుగులు, మరి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు తరచుగా వైఫల్యం కావడము, మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడము, భూమిలో సారవంతం తగ్గిపోవడము, ముఖ్యంగా చిన్న కమ్మతాలు అనేవి కూడా మన దేశంలో ఒక ప్రధాన అడ్డంకిగా మారుతుంది రైతుకి. మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలతో కంపేర్ చేసినప్పుడు మన దేశంలో చిన్న కమ్మతాలు అనేవి పెద్ద అడ్డంకి అవుతుంది. అల్ప ఉత్పాదకత, ఆధునిక వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసి లేకపోవడం, చిన్న కమ్మతాలు మరి భూసారం క్షీణించడం. ఎందుకంటే కార్పొరేట్ అనుకోండి, ఆధునిక వ్యవసాయ పనిముట్లు వాడడం, ట్రాక్టర్ కానీ, తర్వాత డ్రోన్లు కూడా మధ్య వాడుతున్నారు ఆధునిక వ్యవసాయ పద్ధతులు కాదు. చిన్న కమతాలు కావడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది. అదేవిధంగా పంటల్లో సారం కూడా క్షీణించడం అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అదే కాకుండా ధరల అస్థిరత, వ్యవసాయము, ఉత్పాదకత కారకాల వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడము, పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడము, ఇదొక్కటే మనకు ప్రధాన సమస్య. ఏ వస్తువుతైనా తయారు చేసే వ్యక్తికి ఆ వస్తువుపైన ధర నిర్ణయించే అధికారం ఉంటుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకుంటే, మొబైల్ ఫోన్ తయారు చేసే కంపెనీకి ఆ కంపెనీ యొక్క ఆ మొబైల్ ఫోన్ ధరను నిర్ణయించే అధికారం ఉంటుంది. సో ఏదైనా తీసుకోండి, ఒక షర్ట్ తయారు చేసే కంపెనీ ఆ షర్ట్ యొక్క ధర నిర్ణయిస్తుంది. కానీ రైతు పండించిన పంటకు రైతు ధరను నిర్ణయించలేడు. మధ్య దళారీలు, ప్రభుత్వం కొన్నిసార్లు ఎంపిఎస్ మినిమం సపోర్ట్ ప్రైస్ ని ప్రకటిస్తుంది. ఇలాంటి అనేక ఇబ్బందులు
మనకు కనిపిస్తాయి చిన్న గ్రామీణ ప్రాంతంలో. మరి సామాజిక మరియు సంస్థాగత అవరోధాలు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తాయి గ్రామీణ పరపతిలో. సామాజిక కారణాలు ఏమేమి ఉంటాయి అంటే పిత్రార్జితం పిత్రార్జితం ఆస్తి రావచ్చు కానీ తన తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తి కంటే ముఖ్యంగా అప్పు అనేది సంక్రమిస్తూ రావడం. న్యాయపరంగా మరి నైతికంగా పూర్వీకుల అప్పులు తీర్చగల బాధ్యతను వారసులపై పడడం అనేది మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అంతేకాకుండా అనుత్పాదక వ్యయాలు కూడా మనకు కనిపిస్తాయి. సామాజిక ఆచారాలు, వివాహాలు మరియు విందుల కోసము స్తోమతకు మించి ఖర్చు చేయడం అనేది మనం చూస్తున్నాం ఈ మధ్య కాలం. ఒకటే జీవితం ఉంది, చాలా రంగరంగ వైభవంగా జరిపించాలి అనే ఒక భావనతో కూడా ఎక్కువ తన స్తోమతకు మించి ఖర్చు చేయడం కూడా ఒక కారణం కావస్తుంది మనకు గ్రామీణ రుణగ్రస్తకు. వ్యవస్థాగత కారణాలు కూడా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనకు. రైతుల యొక్క నిరక్షరాస్యత, రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారస్తులు తప్పులు లెక్క రాయడం. ₹1 వడ్డీ అంటాం మనము. ₹1 వడ్డీ అంటే 12% వడ్డీ అవుతుంది. ₹2 వడ్డీ అంటే 24% అవుతుంది. దాన్ని 5 సంవత్సరాలకి అమౌంట్ డబుల్ అయిపోతుంది. సంస్థాగత పరపతి లోపం కూడా మనకు కనిపిస్తుంది గ్రామీణ రుణగ్రహీత కావడానికి. స్వాతంత్రానికి ముందు గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేటు వ్యాపారస్తులపైన ఆధారపడడం అనేది మనకు ప్రధానంగా కనిపించే లోపం. గ్రామీణ ప్రాంతంలో రైతుల కోసము, గ్రామాల అభివృద్ధి కోసం ఒక బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు తన చుట్టూ ఉన్నటువంటి ప్రైవేటు వ్యాపారస్తులు, వడ్డీ వ్యాపారస్తుల చేతిలో బందీ కాబడ్డారు. ఈ రుణగ్రహీత దుష్పరిణామం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ రుణగ్రహీత దుష్పరిణామం వల్ల అప్పు కట్టలేని రైతు రైతు తమ భూమిని మరియు స్థిరాస్తిని కోల్పోవడం జరుగుతుంది. సొంత భూమిలో రైతు కౌలుదారుడుగా పనిచేయవలసి వస్తుంది. రోజువారీ కూలీగా దిగజారడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వ్యవసాయ పంట ఉత్పాదక పైన ప్రభావం చూపుతుంది. పంటలపై వచ్చే ఆదాయం మొత్తం వడ్డీలకే సరిపోనప్పుడు తన రోజువారీ ఖర్చుల కోసము, విత్తనాల కోసం, ఎరువుల కోసము పెట్టుబడి పెట్టలేకపోవడం కూడా మనకు కనిపిస్తుంది. సామాజిక దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. వడ్డీ వ్యాపారుల వద్ద తరతరాలుగా వెట్టి చాకరీ చేయవలసిన దుస్థితి ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. మానసిక సంక్షోభము మరియు అనారోగ్యం కూడా మనకు కనిపిస్తాయి రైతుల మధ్య. ఇవన్నీ కూడా గ్రామీణ రుణగ్రహీతకు దుష్పరిణామాలుగా మనము వివరించవచ్చు ఫ్రెండ్స్. దీనికి నాకంటే మీకు ప్రత్యక్షంగా మీరు గ్రామీణ ప్రాంతాలు తెలిసిన వ్యక్తులు కాబట్టి మీకు ఇంకా క్లియర్ గా అవగాహన ఉంటుందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. మరి సమస్యలకు పరిష్కారం ఏంటి అన్నప్పుడు సంస్థాగత పరిష్కారమే గ్రామీణ పరపతి. వ్యవసాయ రంగాన్ని మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరచాలంటే అవసరమైనంత మేరకు వ్యవసాయ విత్తాన్ని సమకూర్చాలి. వ్యవసాయానికి విత్తాన్ని సమకూర్చినప్పుడే గ్రామీణ పరపతి సాధ్యమవుతుంది అని మనం చెప్పవచ్చు. వత్తులు వేయడం అంటే ఏమంటుందని మనము నాట్లు వేయడం మరి పంట కోత మధ్య ఉండే కాల వ్యవధిలో రైతుల పెట్టుబడికి అవసరాలు తీర్చే ఏకైక జీవనాడిగా మనం గ్రామీణ పరపతి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీని వలన ఈ ఎరువులు, ఈ విత్తనాలు, యంత్ర కొనుగోలుకు మరి రవాణాలకు సాధ్యమవుతుంది. వ్యవసాయం పండుగగా జరుపుకోవాలంటే మనం అంటే నాట్లు వేయడం దగ్గర నుండి పంట కొనుగోలు మధ్య జరిగే అన్ని రకాల పనులకు కావాల్సిన విత్తాన్ని సమకూర్చడం అనేది అవసరంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి గ్రామీణ పరపతికి కాలం ఆధారంగా పరపతి కల్పించడానికి ఉన్నటువంటి ఆధారాలు చూస్తున్నట్లయితే స్వల్పకాలిక పరపతి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ కాల వ్యవధి ఏంటంటే 15 నెలల వరకు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. 15 నెలల వరకు
ఉంటుందన్నమాట. ఇది ఈ గ్రామీణ ప్రాంత రైతుకు విత్తనాలు కొనుగోలు చేయడానికి, కలుపు తీయడానికి మరియు పోషణకు, కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది స్వల్పకాలిక పరపతి. మరి మధ్యకాలిక పరపతి గురించి ఒకసారి మనం తెలుసుకోవాలంటే 15 నెలల నుండి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. మరి ఈ మధ్యకాలిక పరపతి వల్ల కలిగే ప్రయోజనాలను మనం తెలుసుకోవాలంటే పశువుల కొనుగోలు, చిన్నపాటి వ్యవసాయ పనిముట్లు, బావుల తవ్వకము తదితర వాటిని ఈ ఈ మధ్యకాలిక రుణంతో తన అవసరాలని తీర్చుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక పరపతి అంటే 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు ట్రాక్టర్లు కొనడానికి, భారీ యంత్రాల కొనుగోలుకు, కొత్త భూమి కొనుగోలుకు, పాత అప్పుల తీర్చడం కోసం తీర్మానం కోసము ఈ విధంగా పరపతి వర్గీకరణని మన కాలం ఆధారంగా 3 రకాలుగా విభజించాము. స్వల్పకాలిక అంటే 15 నెలలు, మధ్యకాలిక అంటే 15 నెలల నుండి 5 సంవత్సరాల వరకు, దీర్ఘకాలిక అంటే 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు ఈ రుణ పరపతి అనేది పరపతి కల్పించడం అనేది జరుగుతుంది గ్రామీణ పరపతి విధానంలో. ఇక గ్రామీణ పరపతి మూలాలు 2 రకాల వ్యవస్థలు మనం ఇక్కడ చూడొచ్చు గ్రామీణ ప్రాంతంలో. సంస్థాగతం కాని మూలాలు, అసంఘటిత మూలాలు, సంస్థాగత మూలాలుగా మనం చెప్పుకోవచ్చు. సంస్థాగతం కానివంటే వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, దేశీయ బ్యాంకర్లు, స్నేహితులు మరియు బంధువులు. లక్షణము ఈ సంస్థాగతం కాని మూలాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే అధిక వడ్డీ, దోపిడీ మరియు వ్యక్తిగత నియంత్రణ అనేది కనిపిస్తున్న లక్షణాలుగా మనం సంస్థాగతం కాని మూలాలలో. ఇక సంస్థాగత మూలాలు అంటే ఆర్గనైజ్డ్ వేలో ఉన్నాయంటే గ్రామీణ పరపతికి మూలాధారము వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ అంటాం మనం, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వం మరియు నాబార్డు కూడా సంస్థాగత మూలాల కింద మనం వివరించుకోవచ్చు. దీని ప్రధాన లక్షణాలు నియంత్రిత వడ్డీ విధానము అంటే అధిక వడ్డీ లేకుండా చేయడము, ఉత్పాదకపైన దృష్టి పెట్టడము, పారదర్శకంగా ఉండడము అనేది మనకు కనిపిస్తుంది మనకు సంస్థాగతంలో. అంటే సంస్థాగత కాని నుండి మనం సంస్థాగతకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది గ్రామీణ రైతుకు. ఇక ఒక్కసారి మనము తులనాత్మక విశ్లేషణ కంపారిటివ్ అనాలిసిస్ చేద్దాం మనము గ్రామీణ పరపతికి మరియు సంస్థాగత పరపతికి అంటే అన్ఆర్గనైజ్డ్ మరియు ఆర్గనైజ్డ్. వడ్డీ రేట్లు సంస్థాగతం కానివి అంటే వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, బంధువులు, స్నేహితులు అధిక వడ్డీ రేట్లకి అప్పుకోవడానికి ముందుకొస్తారు. కానీ బ్యాంకులు, నాబార్డు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, వాణిజ్య గ్రామీణ బ్యాంకులు చట్టబద్ధంగా బ్యాంకు నిర్ణయించిన వడ్డీ రేటుని వసూలు చేస్తాయి, వడ్డీ రేటుకి అప్పు ఇస్తాయి. ఇక్కడ హామీ అనేది సకాలంలో వడ్డీ కానీ అసలు కానీ చెల్లించలేనప్పుడు రైతు దగ్గర ఉన్నటువంటి భూమి లాక్కుని లక్ష్యంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ సంస్థాగత పరపతిలో ఏముంటుందంటే ఉత్పాదక సామర్థ్యమే ఆధారంగా ఉంటుంది. ఇక్కడ లక్ష్యము దోపిడీ, సొంత లాభము. కానీ సంస్థాగత పరపతిలో గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లక్ష్యంతో పరపతిని కల్పించడం అనేది జరుగుతుంది సంస్థాగతంగా. ఇక నియంత్రణ తీసుకుంటే ఎటువంటి నియంత్రణ ఉండవు, ఎటువంటి చట్టాలు ఉండవు సంస్థాగతం కాని అంశాలపైన. కానీ సంస్థాగత పరపతిలో ఆర్బిఐ మరియు కఠినమైన చట్టాల కఠిన నియంత్రణ అనేది మనకు కనిపిస్తుంది సంస్థాగత పరపతి విధానం. అప్పు స్వభావము ఎక్కువగా అనుత్పాదక వ్యయాల వైపు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము ఉత్పాదక వ్యయాలకి రుణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ గ్రామీణ పరపతి సంస్థాగతము కాని నుండి సంస్థాగత పరపతి వైపు మళ్లించవలసిన అవసరం ఉంది.
అప్పుడే రైతు అనేవాడు రాజుగా ఉంటాడు అనేది మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇందాక అనుకున్నట్లు మనము అంటే పరిణామక్రమం ఎట్లా జరిగిందో ఒకసారి ఆలోచిస్తాం. భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం ఇచ్చినప్పటికీ 1952 సంవత్సరంలో అఖిల భారతీయ అఖిల భారత గ్రామీణ పరపతి సర్వే కమిటీ సంస్థాగత క్రెడిట్ యొక్క ఆవశ్యకతను, అవసరాన్ని నొక్కి చెప్పింది 1952 సంవత్సరంలో. 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత. ఇక 1955 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంకుగా పిలువబడే ఎస్బీఐను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని నామకరణం చేసి గ్రామీణ పరపతికి మార్గాన్ని సుగమం చేశారు అని చెప్పొచ్చు మనం. అంటే ఒక లీడ్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1950 సంవత్సరంలో, అంతకుముందు ఇంపీరియల్ బ్యాంక్ ఉన్న బ్యాంక్ని గ్రామీణ పరపతికి ఒక మార్గంగా చూపించడం జరిగింది. ఇక బ్యాంకింగ్ రంగంలో అతి పెద్దమైన మార్పు ఏదైనా జరిగింది అంటే 1969 సంవత్సరంలో 14 పెద్ద వాణిజ్య బ్యాంకులను, 1980లో ఒక 6 బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. ఈ 1960 సంవత్సరము, 69 సంవత్సరము, 1980 సంవత్సరము బ్యాంకులు జాతీయకరణ చేయడం వల్ల గ్రామీణ పరపతికి ఇంకొద్దిగా గ్రామీణ పరపతి ప్రోత్సహించడానికి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్య ఉద్దేశము కేవలం పట్టణాలకే పరిమితమైన బ్యాంకులను, క్లాస్ బ్యాంకింగ్ ని గ్రామీణ మరియు పేద వ్యవసాయ రంగానికి చేరువ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని మనం మాస్ బ్యాంకింగ్ అని కూడా అంటాం. అంటే క్లాస్ బ్యాంకింగ్ నుండి మాస్ బ్యాంకింగ్ కి మార్చినప్పుడే గ్రామీణ పరపతి అనేది పెరుగుతుంది అని మనం వచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మరి భారతీయ గ్రామీణ పరపతి వ్యవస్థ నిర్మాణం ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎపిక్స్ రెగ్యులేషన్స్ భారతదేశంలో బ్యాంకుల విధాన రూపకల్పనలోను, నియంత్రణలోను ఉన్నటువంటి అపెక్స్ బాడీ ఏది అంటే ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకు దేశంలో విధాన రూపకల్పనలో, నియంత్రణలో ఉన్నటువంటి అతిపెద్ద అపెక్స్ బాడీ. మరి నాబార్డ్ ఉంది, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కింద గ్రామీణ విత్తాన్ని అందించే అత్యుత్తమైన సంస్థగా మనం నాబార్డ్ ని చెప్పొచ్చు. ఆర్బిఐ కింద వాణిజ్య బ్యాంకులు, నాబార్డ్ కింద సహకార బ్యాంకులు, మరి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఈ మూడు కలిసి ప్రత్యక్ష రుణదాతలకు అంటే ప్రత్యక్షంగా అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. లబ్ధిదారులు గుర్తించి రైతులు, చేతివృత్తుల వారు, స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు, గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలకు కావలసిన విత్తాన్ని అందించడం అనే లక్ష్యంతో ఏర్పడ్డాయి ఈ గ్రామీణ పరపతి వ్యవసాయ సంస్థలు చెప్పవచ్చు. మరి వాణిజ్య బ్యాంకులు గ్రామీణ సాధికారత యొక్క వ్యూహాల గురించి మనం కూడా తెలుసుకోవాలి. ముందుగా ఒక లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. వాణిజ్య బ్యాంకులు లీడ్ బ్యాంక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి జిల్లాకు ఒక ప్రధాన బ్యాంకును కేటాయించి ఆ జిల్లా మొత్తం ఆర్థిక అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి బాధ్యతను అప్పగించడం జరిగింది లీడ్ బ్యాంక్ ద్వారా. ఆ తర్వాత గ్రామాల దత్తత అనే అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ప్రతి బ్యాంకు శాఖత నిర్దిష్ట గ్రామాల దత్తత తీసుకొని అక్కడ వ్యవసాయము, సూక్ష్మ పరిశ్రమలకు పరపతి అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా గ్రామాల దత్తత కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఇక సేవా దృక్పథం కూడా చాలా అవసరము. సర్వీస్ ఏరియా అప్రోచ్ అనేది కూడా ప్రారంభించడం జరిగింది. ప్రతి బ్యాంకు శాఖకు ఒక నిర్దిష్ట కేటాయించి పరపతి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించే విధానంగా ఆర్బిఐని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. లాభాల కోసం పనిచేసే వాణిజ్య బ్యాంకులు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆర్బిఐ
ఆర్బీఐ విధించిన నియమ నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రాధాన్యత రంగాలు అంటే ప్రయారిటీ లెండింగ్ సెక్టార్స్ కంపల్సరిగా 40% గుర్తించారు. దేశీయ వాణిజ్య బ్యాంకులు తమ మొత్తం నికర రుణాల్లో 40% ప్రాధాన్య రంగాలకు కేటాయించాలి అనే నిబంధన ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40%లో ప్రత్యేకించి 18% వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వాలి అనేది ఒక ముఖ్యమైన చెప్పొచ్చు మనం. మరి 13.5% ప్రత్యక్ష వ్యవసాయ రుణాలు కూడా అందజేయాలి అని నిబంధన ఆర్బీఐ ప్రకటించింది. ఈ లక్ష్యం సాధించని బ్యాంకులను నాబార్డు యొక్క గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి ఫండ్ కు నిధులు మళ్లించాలి. ఏ బ్యాంకులైతే నిధులు ఇవ్వడంలో ఫెయిల్ అవుతాయో అవన్నీ కూడా తమ నిధులను గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి నిధులు మళ్లించవలసిన అవసరం ఉందని చెప్పొచ్చు. అంటే బ్యాంకులు తమ ₹100 అప్పు ఇవ్వదలుచుకుంటే 40% ప్రాధాన్య రంగాలకు ఇవ్వాలి. అందులో 18% వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వాలి. 13.5% ప్రత్యక్ష వ్యవసాయ రుణాలు ఇవ్వాలి. ఈ రెండు కలిపితే దాదాపుగా 40% రుణాలు ప్రాధాన్య రంగాలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా సహకార బ్యాంకులు పరస్పర సహాయమే పునాదిగా రాష్ట్ర స్థాయి, స్టేట్ లెవెల్, మధ్యస్థాయి, డిస్ట్రిక్ట్ లెవెల్, విలేజ్ లెవెల్ ప్రాథమిక స్థాయిలు అట్లా 3 ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే సూత్రంగా పనిచేసి రైతులను వడ్డీ వ్యాపారస్తుల నుండి రక్షించడానికి స్థాపించబడ్డ సంస్థల్ని మనం సహకార బ్యాంకులుగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర సహకార బ్యాంకులు నాబార్డు నుండి రుణాలు స్వీకరించి జిల్లా బ్యాంకులకు ఇస్తాయి. జిల్లా సహకార బ్యాంకులు ప్రాథమిక వ్యవసాయ సంఘాలు రైతులకు ప్రత్యక్షంగా సింగిల్ విండో విధానంలో ఏక గవాక్ష పద్ధతిలో స్వల్ప మధ్యకాలిక రుణాలను అందజేస్తాయని మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల గురించి మనం విపులంగా చర్చించుకుందాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ సూక్ష్మంగా మనము ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 1975లో స్థాపించడం జరిగింది. కేవలం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల అభివృద్ధి కోసమే ఆర్ఆర్బిసిని 1970 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. సహకార బ్యాంకుల స్థాపన, లోకల్ ఫీల్డ్, వాణిజ్య బ్యాంకులు ప్రొఫెషనలిజం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఈ 3 కలిసి అంటే సహకార బ్యాంకుల యొక్క స్థానికత, వాణిజ్య బ్యాంకుల ప్రొఫెషనల్ కలిపి ఏర్పాటు చేయనదే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు చెప్పుకోవచ్చు. ఇది కేవలము గ్రామీణ ప్రాంతాలకు, ముఖ్యంగా సన్నకారు, చిన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలు, చిన్న వ్యాపారులకు మాత్రమే రుణాలు అందజేస్తాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా తక్కువ వ్యయంతో పనిచేసే బ్యాంకింగ్ వ్యవస్థ అని మనం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చెప్పుకోవచ్చు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 15%, స్పాన్సర్ చేసే బ్యాంకుల వాటా 35%, కేంద్రం వాటా 50%గా చెప్పుకోవచ్చు మనం. ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల వాటాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా 50%గా ఉంది. స్పాన్సర్ చేసే బ్యాంకులు అంటే ఆర్బీఐ కావచ్చు, స్పాన్సర్ చేసే బ్యాంకులు అంటే ఎస్బీఐ కావచ్చు, కెనరా బ్యాంక్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ కావచ్చు, ఇలాంటి బ్యాంకులు స్పాన్సర్ చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా 15%గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరి నాబార్డు అనేది 1 జూలై 1922 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి కోసము ఆర్బీఐ నిర్వహిస్తున్న అన్ని విధులను తన అధీనంలోకి తీసుకొని ఒక స్వతంత్ర వ్యవస్థగా అవతరించింది. దీన్ని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కింద స్థాపించడం జరిగింది. మరి ఈ నాబార్డు యొక్క పరిధి ఏంటి అంటే, నాబార్డు వ్యవసాయానికి, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, హస్తకళల అభివృద్ధికి సమగ్రమైన
విత్త సదుపాయాన్ని అందించే ఏకైక అగ్రిగాన సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఇది హ్యాండ్లూమ్స్ కు, కాటేజ్ ఇండస్ట్రీకి, చిన్న తరహా పరిశ్రమలకు, మరి వ్యవసాయ రంగానికి కావాల్సిన రుణాన్ని అందించే ఏకైక సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఇక మైక్రో ఫైనాన్స్ మరియు స్వయం సహాయాలు కూడా గ్రామీణ పరపతిలో తన పాత్రను నిర్వర్తిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. సంప్రదాయ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండని అట్టడుగు వర్గాలు ఇటువంటి తాకట్టు పెట్టి ఎలాంటి కొల్లటం లేకుండానే చిన్నపాటి ఆర్థిక సహాయాన్ని అందించే విప్లవాత్మక విధానమే సూక్ష్మ విధానంగా మనం చెప్పుకోవచ్చు. మరి దాంతోపాటు స్వయం సేవక సంఘాలు 15 నుండి 20 మంది సభ్యులతో కూడిన సమూహము, అందరూ ఎక్కువగా మహిళలు ఉంటారు. వాళ్ళ యొక్క పొదుపులు, రుణాలు సభ్యులు క్రమంగా తప్పకుండా చిన్న మొత్తాలు పొదుపు చేస్తారు. తమ ఉమ్మడి నిధుల నుండి అత్యవసరాలకు తగ్గ రుణాలను ఇచ్చుకుంటారు. బ్యాంకులు మొత్తం ఉమ్మడి అప్పులు పూచీకత్తుకు రుణాలు ఇస్తాయి. తిరిగి చెల్లించే బాధ్యత గ్రూప్ సభ్యుల మీద ఉంటుంది కాబట్టి ఇది మహిళా సాధికారకు ఆ దోహదపడుతుందని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి గ్రామీణ పరపతికి గ్రామీణ పరపతి అనేది చాలా అవసరంగా మనం గుర్తిస్తాము. గ్రామీణ పరపతి అనేది గ్రామీణాభివృద్ధికి ఏకైక ఔషధంగా ఉంటుందని మనం చెప్పుకున్నాం. 1950 సంవత్సరంలో వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి కోసము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రావడము, బ్యాంకుల జాతీయకరణ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల స్థాపన, నాబార్డ్ స్థాపన లాంటి ఆధునిక యుగంలో కూడా అడుగుపెట్టి కార్పొరేట్ లాభాల నుండి సామాజిక న్యాయాన్ని సోషల్ బ్యాంకింగ్ వైపు మళ్లించి అంతిమ విజయంగా గ్రామీణ పరపతి ఉండాలి, రైతే రాజు ఉండాలి అనే లక్ష్యంతో ఈ పరపతిని మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా సలహాలు, ఇంకా మీకు ఏమైనా అర్థం కాని ఏమైనా అంశాలు ఉంటే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు అందించిన పాఠ్య పుస్తకాన్ని పరిశీలించగలని కోరుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో ముగుస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.